విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కూడా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు కూడా ఎగసిపడుతున్నాయి. అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించి కూడా ఏలూరులో కూడా నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, సిఐటికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? 100 రోజుల పరిపాలనలో ఆల్రెడీ గతంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, పూర్తిస్థాయిలో విశాఖ ఉక్కుని కాపాడతామని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ ఒక పక్క చంద్రబాబు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇలాంటి ఎన్నికల ముందు గత ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు, చూసి చూడనట్టుగా వ్యవహారం చేసింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు గారు విశాఖ వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు ఇచ్చారు. మేము మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా దీన్ని కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయనకు అత్యధిక మెజారిటీ వచ్చింది, గాజువాకలో తెలుగుదేశం ఎమ్మెల్యే. మరి ఆయన కూడా అదే హామీ మీద అంత మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు 100 రోజుల పరిపాలన తర్వాత ఈ యొక్క విశాఖ ఉక్కు రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు నేలకు మడతేశారు. నేలకు మడతేసి ఎన్నిసార్లు నష్టాలు వస్తే మేము భరిస్తాము, కార్మికులు కూడా ఆలోచించాలని ఒక మోడీకి అనుకూలమైనటువంటి ఒక బానిస పద్ధతుల్ని ఆయన మొన్న ప్రమోట్ చేశారు. మరి మీరు 45 ఏళ్ల ఇండస్ట్రీలో మీరు చేసినటువంటి మాటలకి చేస్తున్న పనులకి ఏం పొంతం లేదు. మరి మీకు ముఖ్యమంత్రి పదవిలో ఉండొచ్చు, కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరనేది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. 100 రోజుల్లోనే మీరు ఇలా మాట మారిస్తే ఇంకా ఆంధ్రులకి మీరు ద్రోహం చేస్తున్నట్ట బాగు చేస్తున్నట్ట ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అందుకోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకం పెంచుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బంగారు బాతుగుడ్డు లాంటి విశాఖ ఉక్కును మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు అలా పట్టించుకోకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే దీన్ని కాపాడుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది చూశారు. ఆ రోజు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా 35 మంది ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు దాన్ని సాధించుకున్న రోజు వాళ్ళ పదవులు కూడా త్యాగం చేశారు. అలాంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని నమ్ముతూ ఉంటే మీరు పదవులు త్యాగం చేయకపోయినా పర్లా, కనీసం దానికోసం పోరాడండి. మాకు అధికారులు లేకపోయినా కమ్యూనిస్టులు, వామపక్షాలు, తర్వాత మన కార్మిక సంఘాలు ఈరోజు ప్రజల తరఫున నిలబడే పనిచేస్తున్నాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2 సార్లు బంధులు చేశాం ఈ విషయం కోసం. ప్రత్యేకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఆల్రెడీ గాజువాకు సంబంధించి కానీ ఏరియాలో కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వ్యక్తి ఇప్పుడు అసలు ఏం నోరు మీద పట్టలేదు. ఏం చూస్తారు? కార్మికులు వెళ్ళి కలుస్తామన్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఏం చూస్తారు? అదేనండి సమస్య. ఇప్పుడు అధికారం లేకముందేమో ప్రజల దగ్గరకు వచ్చి రకరకాలు మాట్లాడుతున్నారు, అధికారం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లే ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు. మీరు అందరూ ఒకే ట్యూషన్ చెప్పించుకున్నారే మాకు అనుమానం వస్తుంది. ఒకే బడిలో పాఠాలు నేర్చుకున్నారు మీరు అందరూ కూడా. అందుకోసం మీకు ఎవరు నేర్పుతున్నారంటే కార్పొరేట్లు నేర్పుతున్నారు. మీకు కార్పొరేట్ విధానాలకు మీరు అనుకూలం కాబట్టి కార్పొరేట్ ట్యూషన్లు నేర్పించుకొని ఎన్నికల ముందు ఎలా ప్రవర్తించాలి, ఎన్నికల తర్వాత ఎలా ప్రవర్తించాలో మీకు బాగా ట్యూషన్ నేర్చుకున్నారు. మీరు ఆ ట్యూషన్ నేర్చుకోవచ్చు. ప్రజలకు కూడా ట్యూషన్ ఉన్నది, వాళ్ళ బ్రతుకు తెరువు సమస్య, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, వీటిని కాపాడకుండా మీరు ఎన్ని ట్యూషన్లు నేర్చుకొని ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు అంతిమంగా మీకు తగిన బుద్ధి చెబుతారు. ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించాలి. మీరు పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసం అన్నారు. మరి ఈరోజు ప్రశ్నించని చంపే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రోజుకు ఒక మాల వేసుకొని లడ్డూని లేని వివాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఆంధ్ర ప్రజల యొక్క వెంకన్న బాబు గారి యొక్క భక్తులను కూడా మీరు మోసం చేస్తున్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఈరోజు మీకు నిజాయితీ ఉంటే, మీకు భవిష్యత్తు కావాలని మీకు ఏమైనా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు లాంటి బంగారు బాతుగుడ్డు లాంటి కంపెనీలు కేంద్ర ప్రభుత్వం స్థాపించలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అసలే స్థాపించలేదు. ఎందుకంటే మీరు ఏ రోజు జీతాలకు ఆ రోజు అప్పులు చేసుకునే పరిస్థితి దిగజారిపోయారు. మీ వల్ల ఏమవుద్ది? అందుకోసం మీ వల్ల ఏమీ కాదని ప్రజలకు అర్థమవుతుంది. కనీసం ఉన్నదాన్ని కాపాడండి. మీకు అధికారం ఇచ్చిన దానికోసమే. ఉన్నదాన్ని కాపాడుకోకపోతే మీరు ఏమి చరిత్రహీనులు అయిపోతారు. దయచేసి అలాంటి పనికి మీరు నెట్టబడదని మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ అనేక మంది కార్మికులు కానీ వీళ్ళు కానీ బలిదానాల రూపంలో ఏర్పడింది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అలాంటిది. అలాంటి హక్కును కాలరాసే విధంగా చేస్తారు. ఏం చూస్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా సరే కార్మికుల ప్రయోజనాల కోసం మాట్లాడతామని చెప్పేసి ముందుకు వచ్చి మాట్లాడతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. ప్రశ్నించేటటువంటి పార్టీలను కూడా అసలు ఏ విధమైనటువంటి ఉపేక్షించట్లేదు. కాబట్టి ఈ సిఐటి ఎప్పుడు ప్రజల తరపున ఈ విశాఖ ఉక్కు కార్మికుల హక్కు అనే నినాదంపై ఎప్పుడు పోరాడుతూనే ఉంది. దీన్ని మనం సాధించుకోవాలి. ఈ విషయంలో నువ్వు ప్రభుత్వం చొరవ తీసుకొని చెప్పేసి ఈ రకంగా సిఐటియు ఈ విశాఖ ఉక్కుని మనం సాధించుకుంటే మన ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి
ప్రభుత్వం కూడా ఈ విషయంలోనూ చొరవ చేసి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకోకుండా ఉండాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. కార్మికులు తొలగించారు, ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఏ విధంగా చూస్తారు? అసలు కార్మికులని తొలగించేస్తున్నారు, ఆల్రెడీ ఫర్నిచర్లు మూసేస్తున్నారు, దాన్ని ఆల్రెడీ లాభాల బాటలో ఉన్నదాన్ని కూడా నష్టాల బాటలో ఉందని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. ప్రభుత్వం చేసే పనులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కుని సాధించుకున్నారు. దానివల్ల లక్షలాది కుటుంబాలు ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మీద బతుకుతున్నాయి. అలాగే అంతేకాకుండా దేశం మొత్తం కూడా ఆ విశాఖ స్టీల్ ఎంతో లాభాలతోనే ఉంది, అది కానీ నష్టాలతో ఉందని కేవలం ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టడం కోసం, ప్రైవేటు వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం ఈ రోజున మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున దీక్షల పేరుతో దీన్ని తప్పుదారి పట్టించే చర్య మాత్రం ఇంకా చాలా దుర్మార్గం. కాబట్టి అలాంటి చర్యలన్నీ మానేసి ప్రజలు ఎంతో కొంత గత ప్రభుత్వం ఏమి చేయలేదు, మీరన్నా ఏదన్నా చేస్తారు, కార్మికులకు న్యాయం చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ దీక్షలు జపాలు మానేసి పక్కదారులు పట్టించడం మానేసి నిజంగా ప్రజల కోసం పనిచేయండి. ఈ రోజున అతి పెద్ద సమస్య విశాఖ స్టీలు. అలాంటిది ఉద్యోగాలు తీసేస్తున్నా మీరు నోరు పెదపట్లేదంటే మీ అంత దుర్మార్గులు ఉంటారా అని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా అడుగుతున్నాము. వెంటనే మీ జపాలు అవి మాని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టి దాన్ని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే ప్రజలు కూడా దీన్ని గమనించాలి, ఈ ప్రభుత్వ తీరులు గమనించి ఎండగట్టి అందరూ ఐక్యతతో విశాఖ ఉక్కుని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఆల్రెడీ కార్మిక సంఘంగా ఈరోజు పిలుపునిచ్చారు పోరాటానికి, ఏ విధంగా చూస్తారు? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి గత 1200 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు గత 4 సంవత్సరాలుగా అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెడసమని పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆస్తుల్ని ఏవైతే స్థలాలు ఉన్నాయో దాన్ని 2000 ఎకరాలని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఒక 6 రోజుల క్రితం 4500 మంది కాంట్రాక్ట్ లేబర్ని పని తొలగించడం జరిగింది. పర్మనెంట్ వర్కర్స్ని ఇతర స్టీల్ ప్లాంట్లకి బదిలీ చేయడం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి ఆ యొక్క ప్లాంట్ని అంబానీ ఆదాని లాంటి వారికి కారుసాగుగా అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ నిన్న, ఈరోజు, రేపు విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, చేతుదారి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఉందో ఆ కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని మరచి ఇప్పుడు పక్కదా పట్టించడం కోసం ప్రజల్ని అనేక కార్యక్రమం చేస్తుంది. అది కాకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఉందో ఆ కూటమి బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ని కాపాడాలని, ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్కి సొంతగా కేటాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష జరుగుతుంది. రేపు రైతు సంఘాలు, వ్యవసాయకార సంఘాలు, చేతుల ఆధ్వర్యంలో ఇక్కడే సెంటర్లో దీక్ష జరుగుతుంది. ఈ దీక్షల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అన్ని సంఘాలు, ప్రజలు కూడా సహకరించడం కోరుతున్నాం. పూర్తిస్థాయిలో కూడా కార్మిక సంఘాలు కానీ వీరు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరసన దీక్షలు కూడా 3 రోజుల పాటు కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్కి సంబంధించి పోరాడినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో పోరాటాలు కూడా చేశారు, మీరు ఏ విధంగా వస్తారు? ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అట్లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయటం అన్నది చాలా దారుణమైన విషయం. కారణం ఏమిటంటే ఆ రోజున పెద్ద పోరాటాలు చేశాం. పోరాటాలు చేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేసిన తర్వాత మేమందరం జైళ్ళకు కూడా వెళ్ళొచ్చాం. ఎన్నో పోరాటాలు చేశాం. మరి ఈ రోజున ఎన్నో పోరాటాలు చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని సాధించుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయాలి అనేసి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కొత్త గనులను కూడా వీటికి కేటాయించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, శైలిలో దీన్ని విలీనం చేయాలని చెప్పేసి కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. టీడీపీ, జనసేన రెండూ కూడాను మాట ఇచ్చేశారు, మాకు వచ్చి మాత్రం మాట ఇచ్చారు. తప్పనిసరిగా మేము స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు అన్నది మాత్రం మాకు తెలుసు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ నోరు విప్పితే మరి ఆయన్ని జైలుకి పంపిస్తాడు. అందుగురించనే ఆయన నోరు విప్పడం. సరే, ఈయనున్నాడంటే ఈయన ఎంతవరకు దీక్షలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తాడు. కారణం ఆ లడ్డూ మీదకి తిప్పేశారు, వెంకటేశ్వర లడ్డూ మీదకి తిప్పారు. కారణం ఏమిటంటే
మరి 100 రోజుల ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అన్న మాట వస్తుందన్న ఉద్దేశంతో ఆ లడ్డూ మీదకి దాన్ని తిప్పేసి ప్రజల యొక్క మనసుల్ని ఇటు సైడ్ చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేయటం జరిగింది. అసలు మీరు దాన్ని పరీక్షించారా, దాన్ని చూసారా? చూడకుండానే ఈ రోజున మీరు ఎలా చెబుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. సిగ్గు తెచ్చుకోవాలి. ఆంధ్రుల యొక్క దీన్ని కాపాడాలి అంటే విశాఖ ఉక్కును కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది, అలాగే పవన్ కళ్యాణ్కు ఉంది. కారణం ఏమిటంటే ఆంధ్రుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, ఆంధ్రుల అభిమానం కోసం అని చెప్పేసి పార్టీ పెట్టాడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు. పార్టీ పెట్టి ఆంధ్రులకి ఒక మంచి తేజస్సుని తెప్పించాడు ఆ రోజున ఆయన ఎన్టీ రామారావు గారు. ఈ రోజున మరి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటే దాని మీద మరి శ్రద్ధ పెట్టి చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి తెలుగుదేశం అని పెట్టుకున్నాడు పేరు. మరి ఆ తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నందుకైనా సార్థకత చేయాలి, విశాఖ ఉక్కుని కాపాడాలి అని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కృష్ణమాచార్యులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు. పూర్తిస్థాయిలో కూడా ప్రజలంతా కూడా ఒకటే స్పష్టం చేస్తుంది. 100 రోజుల పాలనలో కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. దాన్ని కూడా కప్పిపుచ్చుకునేందుకు మరైపు ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేది కూడా లడ్డూ పేరుతో డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. చూస్తే కనుక విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా గతంలో 32 మంది కార్మికులకు సంబంధించి బలిదానాలుగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని సాధించుకోవాలని చెప్పి, అలాంటిది బీజేపీకి సంబంధించినటువంటి కుంభకాసు టీడీపీ కానీ జనసేన కానీ విశాఖ ఉక్కుని తాకట్టు పెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఉద్యమాన్ని కూడా తాము ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక సంఘాలు కూడా స్పష్టం చేసి కూడా కోరపడుతుంది. రాజు సాక్షి, ఏలూరు జిల్లా.